మాటకు స్వాగతం. ఇగో ఇప్పుడు ఆడోళ్ళకి పెళ్ళైతే ఇంటి పేరు చేంజ్ అవుతుంది కదా, కానీ సినిమాలల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఏమవుతుందంటే ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ పడ్డది అనుకో, ఆ సినిమా పేరు క్యారెక్టర్ పేరే ఇంటి పేరు అయిపోతుంది. మరి ఇలా మన గెస్ట్ ఎవరంటే ఇప్పటి నుంచి మనము ఆ పేరుని చేంజ్ చేద్దాం. ఇవాళ నేను అది చేసి చూపిస్తాను మీకు. ముందుగా గెస్ట్ ఎవరో చెప్పాలి కదా, ఇంకెవరు? సత్యం రాజేష్ గారు. ఎట్లున్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎట్లా ఉన్నారు? ఎడ్డిస్తుండ్రు అమ్మ, మంచిగున్నారా? సూపర్, ఫెంటాస్టిక్. అయితే నేను ఇప్పుడు ఇంట్రడక్షన్లోనే చెప్పేసిన మిమ్మల్ని సత్యం రాజేష్ నుంచి మీ పేరు చేంజ్ చేద్దాం అనుకుంటాను, మీ పర్మిషన్తో. ఓకేనా? రీసెంట్గా బర్త్డే అయింది కదా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం రాజేష్ కాదు, ఇంకా క్షణం రాజేష్ అందాం అనుకుంటున్నా. అంతేనా? గుడ్ వన్. మీరు ఎలా ఉంటే అలా. నేను ఎలా అంటే అలాగా సార్, ఇప్పటి నుంచి మనం ఇట్లనే కంటిన్యూ కావాలా. రాజేష్ అనండి, రాజేష్ బాబు అనండి, ఇంకా క్షణము సత్యం. ఎందుకు బాబు? బాబు అంటే మహేష్ బాబు, బాలకృష్ణ బాబు, నాగార్జున బాబులు అంటారని. బట్ మై ఒరిజినల్ నేమ్, ఒరిజినల్ గా నా పేరు రాజేష్ బాబు. రాజేష్ బాబేనా? మరి ఇండస్ట్రీలో మంచిగా ఉంటుంది బాబు బాబు అని. అంటే స్టార్టింగ్ లోను బాబా బాబా అని ఉండేది ఇండస్ట్రీలో. ఆ టైంలో బాబు వద్ద తీసేసి రాజేష్ అని పెట్టుకున్నారు. అప్పుడు సత్యధర్ సత్యరాజ్ ఉంది. ఇప్పుడు అప్పుడు మరి అందుకని రాజేష్ అయింది. ఇప్పుడు మార్చుకుంటారా మళ్ళీ రాజేష్ బాబు అని? మార్చుకుంటారు. అంటే హీరో అవుతున్నారు కదా. ఏ ఊర్లో? ఏ ఊర్లో అయిందండి? ఏ ఊర్లో అయింది? తెలుగులో, తమిళ్లో కూడా, మలయాళంలో. అది మంచి రోల్ అండి. సినిమాలో త్రోట్ ఒక రోల్ ఉంటుంది అనమాట. అది నా పేరు వేరే అమ్మాయి ఉంటుంది, లవ్ సాంగ్ అన్నీ ఉంటాయి. త్రిష మెయిన్ అందులో, ఫస్ట్ నుంచి లాస్ట్ త్రిష ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మీరు. ఇంకా అది త్రిష ఒక్కతే ఉంటుంది కానీ మెయిన్ క్యారెక్టర్ మీదే ఉంటుంది కదా. అలా మరి అప్పుడు హీరో అంటాం కదా మేము. హీరో అనకండి, ఇంకా చెప్పండి. ఎందుకండి భయం పట్టుడు? సావిత్రి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ కాదు, రాజేష్ గారు హీరో. ఎందుకు ఒప్పుకుంటలేరో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీ ఫ్రెండే ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి, గీతాంజలిలో చేసిండ్రు, మేము ఒప్పుకుంటున్నాం. అంజలి లేడీ ఓరియంటెడ్ సినిమా, అది అంజలినే మెయిన్. కానీ శ్రీనివాస్ రెడ్డిని హీరో అన్నాం కదా. శ్రీనివాస్ రెడ్డి బాగుంటాడు నిజంగా, హీరో క్యారెక్టర్. మీకేమైంది సార్? ఒక మంచి ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక చాలా మంది గొప్ప గొప్ప ఆర్టిస్టులతో ఈక్వల్గా చేయగలడు. అంటే ఆ టైప్లో ఉంటాడు. అండ్ ఈ కెన్ డూ అ హీరో. చూడడానికి కూడా బాగుంటాడు కదా. అంటే మేము కూడా మీకు అన్ని అట్లనే కాపీ పేస్ట్ చేస్తున్నాం. చూడడానికి బాగుంటాడు, బాగా చేస్తాడు, ఎవరితో చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు. మేము కూడా చెప్తున్నాం. ఏమండి ముందు చెప్పలేదు, ఇలా మాట్లాడతాడు మాతోటి, ఇంటర్వ్యూ అని చెప్పారు, ఆర్గ్యూ చేస్తున్నా నాతోటి. మిమ్మల్ని ఒప్పిస్తున్నాను నేను. సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు, మీరు హీరో. థాంక్యూ వెరీ మచ్. కానీ సరే, మరి మీరే అనలేదు అనుకోండి, ఇదే నా లాస్ట్ సినిమా, ఇంకా హీరోగా నేను చేయను, మీరు ఎందుకు అన్నారండి? మీరు హీరో ఒప్పుకుంది ఎట్లా అంటారు చెప్పరు మరి? అన్నాలా అనలేదా? అన్నారు. అన్నాను. అవును అన్నాను. మరి అంటే హీరోనే కానప్పుడు ఇదే లాస్ట్ సినిమా ఎందుకు అంటారు చెప్పరు మరి? అంటే ఈ సినిమా కోసం లిటరల్లీ మీసాలు పెంచి ఈ సినిమా లైఫ్లో ఒక్క ఛాన్స్ కదా, తమిళ తెలుగు లాంగ్వేజెస్ కదా, త్రిష మెయిన్ లీడ్ అని చెప్పేసి దీనికోసం ఒక 2-3 నెలలు ఖాళీగా ఉండి మీసాలు పెంచి బస్కిలు తీసి ఇవన్నీ ప్లాన్ చేసేసరికి అనిపించి, దేవుడా ఎవ్రీడే షూటింగ్కి వెళ్ళి డబ్బులు తీసుకున్నంత ఉత్తమం మరొకలేదురా బాబు, ఈ 3-4 నెలలు టైం తీసుకుని మన వల్ల కాదని సరే ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నాను. అంటే డైరెక్టర్ ఫ్రెండ్ అని కాబట్టి ఒప్పుకున్నారని కూడా వినిపిస్తుంది, నిజమేనా? గోవి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్ డైరెక్టర్. గోవికి నాకు అసలు పరిచయం లేదు, ఎప్పటి నుంచో నాది సినిమా తీద్దాం ప్లానింగ్. హీరోగా పెట్టి 2008లో ఒక పెద్ద హీరోయిన్తోనో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోయిన్తోనో నేను హీరోగా ఒప్పించడం కూడా అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆ తర్వాత హీరోయిన్ ఇంకో పెద్ద హిట్ వచ్చిన తర్వాత రాజేష్ పక్కన బాగోదని చెప్పి ఆ సినిమాలో క్యాన్సిల్ అయింది. అబ్బా చెప్పొచ్చు కదా అదే సినిమాలో. ఒకవేళ మేము ఇప్పుడు ఊహించుకుంటాం, అర్రే మిస్ అయిపోయింది కదా. అనుష్క గారు ఏం సినిమా? ఆ సినిమా పేరు పెట్లా అనుకోలే. ఒక సినిమా బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఒప్పించి రాజేష్ అంతా ఒప్పించి అంతా జరిగిందనమాట. అనుకోకుండా అది అలాగా పోస్ట్ పోన్ అయింది. అది మీరు ఒప్పుకోకపోవడం, నేను ఒప్పుకోవడం ఏంటండి. నా రెడీగా ఉండే అప్పటికి నేను డ్యాన్స్ చేసేస్తున్నాను, తిక్కపక్క డ్యాన్స్ చేస్తే ప్రాక్టీస్ చేసి ప్రభుదాస్ సీరియల్ చూసేస్తున్నాను అప్పటికి నేను. అప్పుడే సో అప్పటి నుంచి అనివార్య కారణాల వల్ల కొన్ని అయ్యింది. అప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఈ వాంట్ టేక్, మళ్ళీ నాతో ఇంకో సినిమా తీస్తానని చెప్తారు. అంటే అప్పుడు ఒక 2012లో కలిసినప్పుడు చెప్పాడు, నేను నీతో సినిమా ప్లాన్ చేసిన భయం మిస్ అయిందని. అరే అవునా అనుకున్నాను. అంటే నాకు పరిచయం లేదు. అప్పటి నుంచి ట్రావెలింగ్ అది. సో ఇప్పుడు తర్వాత ఈ సినిమా నాయకి అని సినిమా మాట్లాడి కథలన్నీ ఓపెన్ చేసి చేద్దాం. నేను అసలు కథ కూడా వినలేదు, ఎందుకంటే గోవి ఈజ్ హైలీ టాలెంటెడ్. తను మాట్లాడుతుంటేనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఇంత అల్లరి ఉండేటోళ్ళు క్షణం సినిమాలో చౌదరి అంత సీరియస్గా అసలు ఎట్లా చేసిండ్రు? అది బ్యాడ్ లక్ ఏంటంటే, బ్యాడ్ లెక్క నిజంగా బ్యాడ్ లక్ ఏంటంటే, అది కొత్త రాజేష్ కదా, అది ఒరిజినల్ రాజేష్. అది అవునా? మా తమ్ముడు ఫస్ట్ డే ఫోన్ చేసి ఎలా ఉందిరా అంటే, కొత్తగా లేదన్నా రోజు చూసినట్టు ఉంది అన్నాడు.
జోకులేంట్రా అలాగే రోజు అలాగే చేస్తా సేపు అది ఇలాగే ఉన్నాను అంటే అలా ఉంటాను రియల్ లైఫ్. మా తమ్ముడు తట్టి అడిగలేవు, సరే తీసుకెళ్ళావా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళావా, సరే అలా మాట్లాడతాం. అది అలవాటు రియల్ లైఫ్. సినిమాలకు వచ్చిన తర్వాత అంటే నా క్యారెక్టర్ కామెడీ కాబట్టి అది అని మాట్లాడాలి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఒక షోకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా షోకి వెళ్ళి కూర్చుని అనుకోండి ఇలాగా, సార్ ఎక్స్క్యూజ్ మీ ఆ స్టేజ్ మీద కొంచెం ఎక్కి కొంచెం నవ్విస్తారని అడుగుతుంటారు. స్టేజ్ ఎక్కి నవ్వించడం ఏంటి నాకు అర్థం. సో అలాగ అర్థం. నేను స్టాండప్ కామెడీ చేయలేను. సో ఆ కమెడియన్స్ అంటే ఆ ఫీల్ కాబట్టి మేము కూడా ఇంకేంటి విషయాలు అని చెప్పి అలాగ సినిమాలో యాక్ట్ చేస్తాం. కానీ బట్ అది అది యాక్ట్ చేయకుండా అట్లనే ఉంటారు అయితే మీ బ్రదర్స్తో. అంటే యాక్ట్ చేయకుండా ఫేస్ బ్లాంక్గా పెట్టి డైలాగ్ బైహార్ట్ చేసి చెప్తే అలాగే ఉంటాను నేను. కానీ 12 సంవత్సరాల కెరియర్లో 350 సినిమాలు, ఇది ఎట్లా అసలు ఎట్లా సాధ్యమైంది? సాధ్యమైంది ఎవ్రీ ఇయర్ 30-35 మూవీస్ టక చేసుకెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడే మీరు అన్నారు నా బ్యాడ్ లక్, అది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది కొత్త రాజేష్ అనేది. మీకు ఆ ఫీలింగ్ ఉందా ఇంకా నన్ను ప్రాపర్గా? అలాగే ఇప్పుడు అలాగే అది చాలా బ్యాడ్. చాలా మంది అంటారు ఏంటంటే రాజేష్ని సరిగా వాడుకోవట్లేదు, శ్రీనివాస్ రెడ్డి ఇట్స్ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్. అలాగని కాదు, మనకు ఒక అవకాశం. నేను చేసిన సినిమాల్లో ఒక విచిత్రమైన సినిమా ఏంటంటే వసూల్ రాజా అని నవదీప్ సినిమా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇప్పుడు కూడా నేను ఆ సీన్స్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో చూసి నవ్వుకుంటుంటా, సీన్ పడిపోయి నవ్వుకుంటా సీన్లు. అది అలాంటి సినిమాలు అంటే సరిగ్గా ఆడలేక పేరు రాలేదు మనకి, వాడకబడి ఉండదు. అన్ని విషయాలు చేస్తాం. కానీ నిరీక్షణ సినిమాలో కూడా చిన్న నెగిటివ్ రోల్ చేశాను. నిరీక్షణ లాంగ్ టైం బ్యాక్, ఆర్యన్ రాజ్ హీరో. సో అది కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల నాకు పెద్ద పేరు రాలేదు. సో మనం చేసుకెళ్ళిపోతుంటాం, మిగతా లక్. అది ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఒక బోల్డ్ మంది కష్టపడతారు. అది కానీ సత్యం రాజేష్ చిన్నప్పటి నుంచి కూడా అందరినీ కూర్చుని పెట్టి నువ్వేమవుతావు అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే ఏమవుతావో మీరు చెప్పాలి. నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? సినిమా యాక్టర్. అప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు మీరు? నేను 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైప్. యాక్టరా హీరోనా? యాక్టర్. అప్పటికి తెలిసిపోయింది హీరో కదా యాక్టరే అని. నాకు యాక్టర్ హీరోకి తేడా తెలియదు అప్పుడు. చిరంజీవి గారిని సినిమా యాక్టర్ అని తప్ప హీరో అని కాదు, తెలియదు చిన్నప్పుడు. అంటే నేను 6th 7th క్లాస్ అయినప్పుడు హీరోని చూసినప్పుడు హీరోస్ అనేవాడు కాదు, హీరోస్ కమెడియన్స్ తెలియదు. పెద్ద సినిమా యాక్టర్ అవుతాను అనేవాడు నేను. అందరు పోలీసు అందరూ అనేవారు సినిమా యాక్టర్ అనేవాడు నేను. అది ఇంట్లో తిట్టేవారు టీచర్లు. తిట్టడం సినిమా యాక్టర్ పరువు తీసేస్తున్నాం పరువు నెక్స్ట్ టైం అడిగినప్పుడు అట్లా చెప్పకేదో చెప్పు. డాక్టర్ అవుతాను చెప్పలేకనా, ఇంజనీర్ చెప్పలేకనా, అలాగే సరే చెప్తా అని అలాగే. పేరెంట్స్ కొడతారు ఏం చేస్తాప్పుడు మళ్ళీ హీరో సినిమా యాక్టర్ అంటే ఆ నిమిషం సేపు అంతే, దాని తర్వాత ఎప్పటికీ యాక్టర్ హీరో కాదు కదా సినిమా యాక్టర్. కానీ అప్పుడు చిన్న ఉన్నప్పుడు మస్తు అనుకుంటాం అవన్నీ జరిగాయి కదా, కానీ మీ విషయంలో జరిగింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్టర్ అనుకున్నారు యాక్టర్ అయ్యిండు. అవును, అలా ఎవరు అనుకున్నా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు డాక్టర్ అవుతారు అనుకుంటే డాక్టర్ అవుతారు మీరు. మరి మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఇంజనీర్ డాక్టర్ చేద్దామన్నారు, ఎందుకు కాలేరు? మరి వాళ్ళు అనుకున్నా, నేను అనుకున్నా అంటే మనం అనుకుంటే అవుతామా? మనం అనుకుంటే అవుతాం. ఎందుకు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు అది ఏమనుకున్నా సరే ఎనీథింగ్. ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్న? మమ్మీ హౌస్ వైఫ్, మా మదర్ ఇట్లా పాపం చిన్నప్పటి నుంచి మా మదర్కి కుకింగ్ పిచ్చి. 4 పిల్లలకు వండుతూనే ఉండేవారు పొద్దున్న సాయంకాలం దాకా. మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉండేవారు. కాలేజ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి 2 ఫ్రెండ్స్ ఉండేవారు. వంట మెయిన్ రోడ్ మీద మా హౌస్, డాబా మెయిన్ రోడ్ మీద మా ఇల్లు. అన్నం ఎప్పుడు కుక్ చేస్తే 4 o'clock కూడా వచ్చి ఆంటీ లేదా అని ఫ్రెండ్ అడిగితే, నా ఫ్రెండ్ రవి ఎవరో వచ్చి అంటే ఏంటి అన్నం లేదా అంటే, అయ్యో 5 నిమిషాలు అన్న, కూర ఉంది, పప్పుచారు ఉంది, పచ్చడి ఉంది, అన్నం వండేస్తారని వండేశారు. 5 నిమిషాల్లో ఆ టైప్ వండుతుంది ఫ్రెండ్స్. మా మదర్ హౌస్ వైఫ్, మా నాన్నగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్. కానీ మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్. అంటే చిన్నప్పుడు ఉట్టిగా అంటేనే తిట్టేటోళ్ళు, ఏంద్ర అట్లా అంటున్నావు డాక్టర్ ఇంజనీర్ అవుతున్నావు అని. కానీ ఈ విషయం మీరు సీరియస్గా తీసుకున్నప్పుడు అమ్మ నన్ను ఏమనలేరా? అంటే మా మదర్ తెలిస్తే, మా మదర్కి ఒక అడ్వాంటేజ్, మా మదర్కి ఒక అలవాటు ఉందంటే, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళనుకోండి బాబు అని ఏడుస్తారు. మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు బాబు అని ఏడిచి, మమ్మీ నీకు రావడం ఇష్టం లేదా, నీకు వెళ్ళడం ఇష్టం, నాకు అర్థం అవ్వదని ఎప్పుడు నేను కాదు, నీకు వచ్చినప్పుడు ఏడిస్తే వెళ్ళినప్పుడు ఒకసారి అడగాలి అంటున్నా. మా మదర్కి అంత సెన్సిటివ్ మా మదర్. సో ఆ టైప్లో సినిమాలు అంటే మా మదర్ భయపడిపోతారేమో. కానీ మా నాన్నగారు మేనేజ్ చేస్తారు ఏంటంటే, సినిమాలో ట్రై చేయి, నేను బతుకున్నట్టు చూసుకుంటాను, కానీ ఎవరు చెప్పక, మమ్మీ కూడా చెప్పకన్నారు. అంటే అందరి విషయాల్లో అమ్మ సపోర్టింగ్ గా ఉంటది, నాన్న వద్దు అంటాడు, కానీ మీ విషయాల్లో నేను చూసుకుంటాను. మా నాన్నగారు చెడగొట్టేస్తారు మొత్తం అని చెప్పి మా ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటారు నా గురించి. మరి ఫస్ట్ సినిమా సత్యం, నీ స్నేహం. నీ స్నేహం కదా, అది ఎట్లా వచ్చింది ఆఫర్ అసలు? ఫస్ట్ డే వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు, రేపు రండి. నెక్స్ట్ డే వస్తే రేపు రండి, లేరు బిజీగా ఉన్నారు. థర్డ్ డే ఎవరమ్మా నువ్వు
మూడోసారి డౌట్ వచ్చింది, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తానంటే సినిమా అప్పుడే కాదు 2-3 months టైం పడుతుంది, అప్పుడు రా అంటే సెలెక్షన్ చెప్పండి. సరే ఫోటో ఇచ్చి వెళ్ళు అన్నారు. అప్పుడు జేబులో ఫొటోస్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఇంత వైట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో ఇచ్చి వెళ్ళి అన్నప్పుడు సార్ ఒక్కొక్క ఫోటో 50 రూపాయలు సార్ 3. అప్పుడు అమీర్పేటలో ఫోటో తీయించుకుంటే ఒక ఫోటో 50 రూపాయలు. ఆ నెగిటివ్ వాడి దగ్గర ఉండేది, ఇచ్చేవాడు కాదు. వెళ్ళినప్పుడు మళ్ళీ 50 రూపాయలు ఇస్తే ఫోటో ఇచ్చాడు. సో అలాంటి ఫొటోస్తో 3 పెట్టుకొని ఇవ్వమంటే ఫొటోస్ నేను లేదండి ఒక్కొక్క ఫోటో 50 రూపాయలు ఇవ్వలేదు, నేను బండి పెట్రోల్ అయిపోతే అక్కడెక్కడో బరిసే దగ్గర ఆపేసి నడిచి వచ్చానండి, కావాల్స్తే డైరెక్టర్ గారిని కలిసి చూస్తాను ఫొటోస్ అన్న. వెళ్ళి రేపు వస్తారని అన్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వెళ్ళిపోయినా సార్. పరిచయం మళ్ళీ గారు లోపలికి వస్తున్నారు, ఎవరమ్మా అన్నారు. సార్ మిమ్మల్ని కళ్ళకి వచ్చేది, చెప్పండి సార్ రోజు వస్తున్నాను చెప్తాను. అయ్యండి లోపల రా అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫొటోస్ రేపు 14 తారీఖున సెలక్షన్స్ అప్పుడు వచ్చాయి అన్నారు. అప్పుడు సార్ ఒక్క ఛాన్స్ ఏంటి సార్ చేసి చూపిస్తాను అని చెప్తే, ఏం చేస్తా చేయండి, అప్పుడు చేసి చూపించాను. టక 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 నాన్ స్టాప్ ఒక 15-20 minutes నాన్ స్టాప్ అనమాట. అయితే నువ్వు 3వ తారీఖున వచ్చి ఈ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుని అన్నారు. 3rd వెళ్ళి మళ్ళీ సెలక్షన్, మళ్ళీ గ్రూప్తో సెలక్షన్స్, ఆడిషన్స్. ఫస్ట్ సినిమా అట్లా అయిపోయింది. కానీ సత్యంలో మీరు కాదు కదా, మీరు చేసిన క్యారెక్టర్ ముందు మిమ్మల్ని అనుకోలేదు కదా. కాలేదు, ట్విస్ట్ కదా అది. అది భలే ట్విస్ట్ అంటే లైఫ్లో మర్చిపోయిన ట్విస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు, ఎప్పుడు షూటింగ్ అంటే ఈరోజు ముందు రోజు పిలిచి, నీకు ఒక క్యారెక్టర్ అనుకో, నాకు అది మారిపోయింది, ఇప్పుడు ఇంకొక వేరే క్యారెక్టర్ ఇప్పుడు అన్నారు. నేనేంటంటే అదేంటి సార్ బాగా చేస్తాను సార్, నేను చాలా బాగా చేస్తాను సార్ ప్లీజ్ సార్ నేను అని చెప్తాను. అంతకంటే పెద్ద క్యారెక్టర్ ఇది అన్నారు. పెద్ద క్యారెక్టర్ ఇది అంతకన్నా అన్నారు. అవునా సార్ అంతే. ఇంకా అలా మాట్లాడి ఆ రోజు సాయంకాలం దాకా వెయిట్ చేశాను. ఆయన వెళ్ళి నాగార్జున గారిని కన్విన్స్ చేసి నేను పెట్టుకున్న సినిమాలో కదా. మీకు కాల్ రావడమే గొప్ప అనుకుంటే మళ్ళీ మీకోసం ఒక అతను వెంటబడి నాగార్జున గారిని ఒప్పించి మొత్తం మిమ్మల్ని మీ కెరియర్నే చేంజ్ చేసేసారు కదా. వేదం సినిమాకి వచ్చేసరికి ఏడిపించేశారు. అంటే ఇట్లా గాలి గాలిగా ఉండే ఇతను కొన్ని క్రిష్ గారి డైరెక్షన్లో కృష్ణమంతే జగద్గురు ఇట్లాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే మళ్ళీ మనం కొత్తగా కనిపిస్తాం కదా. కొంతమంది డైరెక్టర్లు క్రిష్ లాగా చేసినప్పుడు ఏంటంటే, క్రిష్ దగ్గర చేసినప్పుడు క్రిష్ లాగా చేయాలి. అంటే క్రిష్ చెప్పింది చేసుకపోతే మనం స్టార్ అయిపోతాం, మనమేమో వాచ్ చేస్తామంటే చచ్చిపోతాం. బికాస్ క్రిష్కి ఒక రకమైన ప్రతి సీన్ మీద డైలాగ్ మీద కూడా ఒక విజన్తో ఉంటాడు. తను ఇలా ఉండాలి డైలాగు, ఈ డైలాగ్ ఇలా ఉంటే క్లైమాక్స్ ఇలా పండుద్ది అని ఒక రకం విజన్లో ఉంటాడు. ఫస్ట్ ఓవర్ చేయాలి, క్లైమాక్స్ ఏంటి అని ఫీల్ అవుతాయి రకం. సో తను ఏం చెప్తే చేసుకెళ్ళిపోతాను. నేను యాక్షన్ కుదరదు, క్రిష్ చెప్తే డైలాగ్ ఇలా ఉండాలి, చిన్న ఫీల్ ఉండాలని. సో ఈ వేదం సినిమాలో కానీ కృష్ణమందిలో ఆ పేరు వచ్చిందని జస్ట్ బికాస్ ఆఫ్ క్రిష్. నేను నిజంగా యాక్ట్ చేస్తలేదు. లాట్ ఆఫ్ మూవీస్ లైక్ మొన్న రిలీజ్ అయిందంటే కృష్ణగాడి వేరు ప్రేమ కదా, ప్రామిస్గా నేను చేసిందే లేదు. మొత్తం అది డైరెక్టర్ హను రాఘవపడి తను ఏం చెప్తే తను చేస్తుంది తప్ప నేను ఏం యాక్ట్ చేసింది లేదు అసలు. అలా క్షణం కానీ డైరెక్టర్స్ కొన్ని సినిమాలు నేను భలే చేస్తున్న సినిమాలు నేను చేయలేదు. అయ్యో మీరు బాగా చేసిన అన్నిట్లో మీ ప్రమేయం నిజంగా లేదు. మీకు విషయం తెలుసా, మీకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాన్ని తిరిగాం కదా, పెద్దగా తిరిగి వచ్చి కెమెరా ముందు వచ్చి నిలబడింది. ఓ యాక్టింగ్ చాలా కష్టం. ఇంటికి పోదాం అనుకున్న ప్రసక్తి లేదు, చచ్చిపోతాం కానీ. బట్ అంత ఈజీ కాదని తెలిసింది. అప్పుడు దాకా డ్యాన్స్ లేడు అంటే ఈజీ, మన డ్యాన్స్ కుమ్మేస్తాం అనుకున్నాం. కానీ సినిమా 1, 2, 3, 4 అంటే రాంగ్ సార్ కట్ అన్నాడు సత్యంలో. అప్పుడు డ్యాన్స్ చేయడం కూడా కష్టమేనా, మనకి ఇది కూడా రాదా మరి అంత బాగా చేస్తే నేను డ్యాన్స్ సినిమాలో చిరంజీవి గారు డ్యాన్స్ చేసి అనుకున్నాను నేను. కానీ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేర్పించటోళ్ళ, ఎందుకురా నీకు ఇండస్ట్రీ, నువ్వేం పోయి ఏం చేస్తావు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగతాలు చేసేటోళ్ళ? అంటే చాలా మంది ఎగతాలు చేసిన వాళ్ళు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, 5-6 ఫ్రెండ్స్. లైక్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటాడు, రజనీకిరణ్ ఉంటాడు, యూఎస్లో ఉన్నాడు వాడు, శేఖర్ అని ఒకడు యూకే ఉన్నాడు వాడు, మురళి అని నా ఇంటి పక్కన ఉంటాడు, రవి అని చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్, శేఖర్ నా క్లాస్మేట్, గుప్తా. ఈ గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, డిస్కస్ చేస్తారు కాదు, ఎందుకంటే మేమందరం బ్యావర్స్లో తిరిగేవాళ్ళం కాబట్టి. ఇది కాకుండా బయట వాళ్ళు మాత్రం అరే వచ్చాడు సినిమా యాక్టర్ అరే అని ఏడిపిస్తున్నారు అలాగే జరదాగా. అరే వెళ్తావరా చదువు, అలాగే మాకు ఛాన్స్ కదా, అయిపోయింది చదువు అయిపోయినరా, మీ అందరినీ ఇలా నిలబెట్టి మీరే గర్వంగా నా ఫోటో తీయించుకుంటారా అని అనిపించింది అలా సరదాగా. స్టేషన్ ట్రైన్లో ఎక్కుతున్నప్పుడు నా ఫ్రెండ్స్తో కూర్చుని చాలా బాధగా ఉందిరా మీ అందరిని వదిలేకపోయిన సినిమా యాక్టర్ అయిపోవడం, ఇంకా అవ్వలేదురా నువ్వు అంటే. అప్పటి నుంచి అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా సరదాగా కామెడీగా అలా ఏడిపిస్తుంటారు అంతే. నేను అలా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక మేనరేజ్ ఉంటుంది, ఇలా ఏడిపిస్తున్నాను కదా. ఎవరు మాట్లాడుతున్నారు బాబు? సార్ నేను సార్ హాస్యనట్లు అందగా నేను రాజేష్ మాట్లాడుతున్నాను. రే ఎద్దవా. అమ్మో మీరేమో ఫ్రెండ్స్ తోని బయట వాళ్ళతోనేమో ఇట్లా మంచిగా ఉంటారు, ఇంటోళ్ళకి అయ్యేసరికి పెద్దరాయుడు కదా. అంతేగా
కానీ ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది మా సినిమా తర్వాత అనుకుంటా? ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే నచ్చకనా ఏం జరిగింది చాలా అసలు? సినిమాలు చేస్తానండి. ఇప్పుడు ఒకే చిత్రం సూపర్ సినిమా, ఆ సినిమా చూస్తే నవలకు చచ్చిపోతాను ఫస్ట్ హాఫ్. నేనే ఎంజాయ్ చేస్తాను ఇలాంటి సినిమా, ఇలాంటి క్యారెక్టర్ ఇంకెప్పుడు చేయలేము. అలానే సినిమాలు చేస్తున్నాను నేను. మంచి సినిమాలు పడక మనకు కనిపించలేదు. పెద్ద సినిమాలు పడే హిట్ అయిన సినిమాలు కనిపించకపోయింది ఉంటే నేను ఇలా కనిపిస్తాను మీకు. చిన్న సినిమా హిట్ అవ్వకపోతే అసలు ఏ సినిమాలు ఈ మధ్య అంటే చూడరుగా జనాలు. అప్పుడు సినిమాలో అయిన తర్వాత ఇట్లా ప్రమోషన్స్ ప్రెస్ మీట్లు ఇట్లా కనిపిస్తారు. దాని తర్వాత ఎక్కడ కనిపించాడు సత్యం రాజేష్? ఎందుకు అంటే మీరు అన్నారే మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందని. కనిపించినప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చెప్తాను నేను? కరెక్టే. ఇప్పుడు ఒక అంటే మనకి స్ట్రాంగ్గా ఏ సినిమా అంటే ఒక సినిమా గురించి మాట్లాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ మీ ఛానల్కి ఎందుకు వచ్చాను నేను? ఇప్పుడు దిస్ లాట్ ఆఫ్ టాపిక్స్ మాట్లాడడానికి ఉన్నాయి కాబట్టి. అదే మళ్ళీ మీరు సత్యంలో బాగా చేస్తారంటే ఎప్పుడు సత్యం వచ్చి 10 years అవుతుంది ఫీలింగ్ ఉంటుంది. అది మీకు అర్థమైందా? సో 2-3 సినిమాలు మాట్లాడుకుంటే రావడానికి నాకే ఇంట్రెస్ట్ ఉంటుంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. మీ పిల్లలు మీ వైఫ్ కానీ మీ సినిమాలు చూసినప్పుడు ఏమనుకుంటారు చెప్తారా? మా వైఫ్ ప్రతి సినిమా చూసి ఫస్ట్ డే సినిమా మనుషులు చూసేస్తుంది. అంటే సినిమా బయట ఎవ్రీడే మనుషులు సినిమాకి వెళ్ళిపోతాయి. ఏ సినిమా అయినా సరే. ఇక మా పాప సినిమాల గురించి ఆ సినిమా ఏం చేసావు, ఏం చేసావు డాడ్, ఏంటో చేయడం ఏంటి, నడకేంటి, చేతులకి ఇలా ఊహించుకుంటావు అంటుంది. ఆమెనే అంటే నేను కామెడీ కదా అన్ను, కామెడీ అయితే మాత్రం అంత ఓవర్ ఎందుకు అన్ను పబ్బా అంటే నేను ఇలా ఉండాలి నేను అని చెప్తాను. మీరు చెప్తారు, ఆమె మీకు చెప్తుంది. ఎంత ఏజ్ సార్ ఆమెకి? ఎంత ఏజ్? 11 years old. 11 సంవత్సరాలు. ఇప్పుడు చాలుగా. ఆమెనే మీకు పెద్ద క్రిటిక్. మామూలు క్రిటిక్ అసలు. సినిమా చూసినామంటే ఫస్ట్ థియేటర్ నుంచి ఫోన్ చేస్తుంది డాడ్ అని. అంతే. మీరు వెయిట్ చేస్తారేమో ఏం చెప్తుంది ఇప్పుడు నా బిడ్డ అని. ఒక 15-20 minutes సినిమా గురించి చెప్తుంది ఆమె. 11 years పాప 15 minutes సినిమా గురించి చెప్తుంది. మీ గురించి కాదు, సినిమా గురించి. బాగుంది డాడ్, కానీ ఆ సెకండ్ హాఫ్లోనూ అది ఉంది కదా, అది ఒక 5 to 10 minutes కొంచెం బోర్ అనిపించింది నాకు. అమ్మో, అంటే ఎందుకు అంత చేసింగ్, అంతసేపు ఎందుకు, కొత్తగా చేసింగ్ లేదు కదా అని అలాగా డిబేట్ థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ఇట్. సినిమా అంటే మీ గురించి కాదు, మా నాన్న గురించే కాదు, సినిమా మొత్తం గురించి చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ వచ్చింది కదా, కృష్ణగాడి వీరప్రేమ గాథ, సావిత్రి, నాయకి, ఇంకా ఏముంది రాజేష్కి? ఇంకా ఏం చేయాలని ఇష్టం? క్షణం ఆల్రెడీ సూపర్ హిట్ కదా, మంచి ట్రాక్లో ఉన్నారు. ఇంకా రాజేష్కి ఏమైనా కావాలని ఉందా? ఇట్లాంటి క్యారెక్టర్ అంటే చిన్నప్పుడు ఊహించుకున్నారు కదా, ప్రకాష్ రాజ్ లాగా, రఘువరన్ లాగా. అవన్నీ చేయాలని ఉంది, కానీ ఇట్ మై టేక్ సమ్ టైం. ఇప్పుడు క్షణం సినిమా తర్వాత అలాంటి సినిమాలు వస్తున్నాయి నాకు మళ్ళీ లైన్గా. అంటే అలాంటి సినిమాలు అంటే నాట్ పోలీస్ ఆఫీసర్, సీరియస్ రోల్స్ వస్తున్నాయి. అంటే విలన్లో తమిళ్లో వస్తుంది, మెయిన్ విలన్ చేస్తున్న సినిమాలో. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. అయిపోయింది కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మీరే అన్నారు ఎన్ని రోజులు దోస్తుల పక్కన దోస్తు లెక్క చేస్తా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్. నెక్స్ట్ ఇప్పుడు విలన్స్ చేస్తున్నారు కదా, మరి మీరు తెలుగులో మేము మిమ్మల్ని చూడొచ్చా? తెలుగులో గురించి తెలియదండి, ఎందుకంటే తెలుగులో ఇట్ మై టేక్ సమ్ టైం. బికాస్ తెలుగులో నేను ఆ సినిమా క్షణంకే మరి ఎలాంటి ఎఫెక్ట్ వచ్చి తెలియదు. కానీ తమిళ్లో ఒక సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను నేను. తమిళ్లో ఒక సినిమాలో సెకండ్ లీడ్ చేస్తున్నాను, లిటరల్లీ సెకండ్ లీడ్. ఒకవేళ విలన్గా మంచిగా క్లిక్ అయిపోతే? అది కాదు, కమెడియన్గా క్లిక్ అయిపోతే, విలన్గా క్లిక్ అయిపోతే, ఆర్టిస్ట్గా క్లిక్ అయిపోతే, ఎనీథింగ్ ఆర్టిస్ట్ ఐమ్ రెడీ. ఏదైనా చేయడానికి రెడీ, కానీ హీరో మాత్రం వద్దు. ఇది ఒక్క దాంట్లోకించి ఎలిమినేషన్ చేసేసిండ్రు కదా. ఎప్పుడన్నా మీకు కాలేజ్ డేస్లో మీరు అమ్మాయిల్ని ప్రపోజ్ చేయడం కానీ, మీకు మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానీ జరిగిందా? జరిగిందా? అబ్బా, మీరు ఇంట్లోనే పెద్దరాయుడు, బయట ఎన్ని చేయాలో అన్నీ చేసిండ్రు కదా. ఏమండి, నేను ప్రపోజ్ చేస్తాను అమ్మాయిలు, నన్ను ఎవరు అమ్మాయిలు ప్రపోజ్ చేయలేదు. మరి సత్యం రాజేష్ ఎప్పుడన్నా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? పొలిటీషియన్స్ అంటే పాలిటిక్స్ మీద ముందు నాకు ఎండేది కాదు, కానీ ఫ్రాంక్గా మాట్లాడుకున్నాను. ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుంచి ద స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ పాలిటిక్స్. రోజు పేపర్లు చదువుతున్నాను. సో తెలుగు నుంచి నేను ఇంట్రెస్ట్, చిన్న స్మైల్, చిన్న బాధ, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి టీవీలో చూసినప్పుడు. సో అలా చూస్తున్నప్పుడు ఒక లీడర్ని చూసి ఇన్స్పైర్ అయినంటే దట్ కేసీఆర్. సీరియస్లీ, మీరు చిన్నప్పుడు ఎప్పుడో కథలో చదువుంటారు గాంధీ మహాత్ముడి గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి. అలాగా లిటరల్లీ మనం బతుకుండగానే మన కళ్ళ ముందు అంతమంది నాయకుల్ని, అంతమంది పోరాట యోధుల్ని చూసాం ఈ తెలంగాణ విషయంలో. అది గ్రేట్ కదా. అంటే మీరు నేను కూడా కొన్ని వేల సంవత్సరాలు బతికిపో చరిత్రలో ఉండిపోతాం. అంతే. ఏదన్నా ఇమిటేట్ చేయొచ్చుగా ఆయనలాగా. ఇమిటేట్ చేయడం నాకు రాదండి. నేను నిజంగా ఇమిటేషన్ నాకు రాదు. నాకు ఫస్ట్ నుంచి ఇమిటేట్ చేయలేను నేను. మరి మీరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ఇయ్యరా? నేనెందుకు పొలిటికల్గా అసలు నన్ను ఏమండి, ఇప్పుడు మీ టీవీ షో అంతసేపు నాకు తెలియదు, ఇది అంతసేపు చూస్తే తెలీదు. పొలిటికల్ ఎవరు పట్టించుకుంటారండి? ఫస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే నేను మా ఇంట్లో ఫస్ట్ నేను చూడాలి. నా పేరెంట్స్, నా బ్రదర్స్, నా వైఫ్, నా ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత అంతా బాగుంటే 100% నేను సేవ్ చేస్తాను. పొలిటికల్స్ పొలిటికల్ కాదని. అఫ్కోర్స్ ఐ డూ చారిటీ. నా మనసులో బోల్డ్ ఉంది, కానీ నేనే సెటిల్ అవ్వకుండా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సిగ్నల్స్ అడుక్కున్నాడు, డబ్బున్నోడు అవ్వడం ఎలా అని బుక్ రాసి అమ్ముతుంటే ఎలా ఉంటుంది మీకు?
అవునా బిల్ గేట్స్ రాస్తే అరే అవును కదా ఇంట్రెస్ట్ అవుతారు. సో నేను ఇప్పుడే చెప్పడం పద్ధతి కాదు, నేను మాట్లాడలేదు. అంతే. ఇంత మొత్తం కెరియర్లో బాగా బాధపడింది, బాగా సంతోషపడింది అంటే 2 చెప్పాలంటే ఏం చెప్తారు సత్యం రాజేష్? బాగా సంతోషపడిందంటే సత్యం అవుతుంది నాకు. ఇంకా తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా చాలా సినిమాలు నేను హ్యాపీగా, అంటే క్షణం, కృష్ణగారి వేరు ప్రేమ కథ, అప్పుడు కూడా అమ్మ చాలా చాలా సంతోషపడిన విషయాలు ఉన్నాయి. బట్ ఫస్ట్ ఒక ఫ్రెష్ కిక్ ఇచ్చింది అయితే అది. బాధపడింది ఎంఎస్ నాన్నగారు చనిపోవడం. ఎంఎస్ నాన్నగారు చనిపోవడం అనేది ఆయనతో అప్పుడు దానికి ముందే ఒక 10 మూవీస్ దాకా కంటిన్యూగా ఆయన కాంబినేషన్ చేశాను. పోలీస్ కానిస్టేబుల్ అని, షాడో, ఇంకా 2-3 సినిమాలు చేశాను ఆయనతో. సడన్గా ఆయన ఒకరోజు డైలాగ్ కూడా వేశాను నాతో. ఆయన మాట్లాడుతూ రే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతారా, నువ్వు సీరియస్, నువ్వు కమెడియన్ కాదు, మీరు కూడా పెద్ద ఆర్టిస్ట్ అవుతారంటావరా? అయ్యో కామెడీగా అవుతానంటావా, నాకు అలా టైమింగ్ ఉందంటావా, నేను బాగా చేస్తానంటావా, మీరు భలే చేస్తారు సార్, అంతేనా, ఏదో నీ మాటదే అని జోక్ అన్నారు ఆయన. అన్న 15 డేస్కి ఆయన సడన్గా. కానీ ఆయన అన్నది ఇప్పుడు నిజం అవుతుందిగా, ఇది కాదు సత్యం రాజేష్, ఇది కాదు మంచి ఆర్టిస్ట్ అవుతాడు కాదు కానీ జోక్ అది. ఆయన అలా అంటారు కానీ ఆయన అది మాత్రం చాలా బాధ. ఎందుకంటే ఆయన నేను పిల్లడమే రైట్గా, ఆయన నైట్ టైం 9 o'clock ఫోన్ చేసి నాతో, మా ఫ్యామిలీతో, వైఫ్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్తో మాట్లాడించారు. అంత మంచి స్టెప్ అని ఒక రోజు చనిపోయారు. అది బాధ, కొంచెం చాలా బాధ అనిపించింది. అంటే థ్యాంక్ యూ సో మచ్. మీ కెరియర్ ఇంకా సూపర్ ఉండాలా, మీ లైఫ్ కూడా ఇంకా సూపర్ ఉండాలా. మీ పాప మిమ్మల్ని ఎప్పటికీ అట్లనే క్రిటిక్ చేయాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సావిత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ ఛానల్ కూడా, మీ ఛానల్ చాలా బాగా చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంకా బాగా రావాలి. ఇప్పుడు దాకా మీరు ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తారో అంతగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఛానల్ ఇంకా మీరు పైకి తీసుకెళ్ళాలి. సావిత్రికి మంచి పేరు రావాలి. నాకే థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా మెచ్చుకున్నాడు కదా. సరే, ఇది ఈ వారం మదిల మాట. మళ్ళీ వచ్చే వారం మళ్ళా కలుద్దాం. నమస్తే.